సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకాదశి ఉపనిషత్తుల సారంలో 7వ క్లాసులోకి వచ్చాం. కఠోపనిషత్తు 2వ అధ్యాయం, ఇదే ఆఖరి అధ్యాయం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు కఠోపనిషత్తులో 1వ అధ్యాయం చూసాం. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో కూడా 3 ఖండాలు అంటే 3 వల్లులు ఉన్నాయి. 2వ అధ్యాయం మొదటి వల్లి. నచికేతుడు 1వ అధ్యాయంలో 3వ వరంగా యమధర్మరాజుని ఆత్మ గురించి బోధించమని అడిగాడు. కొంతమంది మరణం తర్వాత ఏదో ఉంది అంటారు, కొంతమంది లేదు అంటారు. అస్థి ఇత్యేకే నాయమస్తీతి చేకే. మళ్ళీ తనే కొన్ని లక్షణాలు చెప్పి ధర్మాధర్మ విలక్షణము, కార్యకారణ వ్యతిరిక్తము, కాలాతీతమైన ఆత్మ గురించి వివరంగా చెప్పు అన్నాడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ ఎత్తత్ పశ్యసి తద్వద. 1వ అధ్యాయంలో ఆత్మ లక్షణాలు 7 చెప్పాడు ధర్మరాజు. 1వ అధ్యాయంలో ఆత్మ లక్షణాలు 7 చెప్పాడు యమధర్మరాజు. అయినా తృప్తి తీరక ఈ అధ్యాయంలో మరికొన్ని లక్షణాలు చెప్పబోతున్నాడు. పైగా ఎక్కడెక్కడ ఏ తద్వై తత్, నువ్వు అడిగినది ఆత్మ అదే అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అధ్యాయంలో మొదటి వలిలో 3 అంశాలు చూస్తాం. అవి ఆత్మస్వరూపము, ఆత్మజ్ఞాన సాధనము, ఆత్మజ్ఞాన ఫలము. ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం. ఆత్మస్వరూపం, ఈ వల్లి 2వ వల్లి కూడా చాలా ముఖ్యమైనవి. వీటిలో ఆత్మస్వరూపాన్ని భిన్న ప్రక్రియల ద్వారా చూస్తాం. అందువల్ల వీటిలో చాలా మంత్రాలు ముఖ్యమైనవే. చైతన్య స్వరూపం, ఆత్మ చైతన్య స్వరూపమని, దానికి 5 లక్షణాలు ఉన్నాయని అంతకుముందు చూసాం. ఈ చైతన్య స్వరూపం వల్లనే తక్కిన అన్ని అనుభవాలు తెలుస్తున్నాయి. చైతన్యం లేకపోతే దేహేంద్రియ మనోబుద్ధులు కూడా ఈ జగత్తులాగా జడం అని కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది. వాటికే చైతన్యం ఉంటే ఒక శిల్పం కూడా చైతన్యం కలిగి ఉండాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? శరీరానికి ఉన్న పరిమితులను తీసుకెళ్లి పరిమితులు లేని ఆత్మకు ఆపాదిస్తున్నాం. అంటే ఆత్మను శరీరం చేస్తున్నాం. శాస్త్రం ఈ చైతన్యం నీ అసలు స్వరూపం అంటే నువ్వు ఆ బ్రహ్మవు, తత్వం అసి అని చెప్తోంది. అది అర్థం చేసుకోవడానికి దృగ్దృశ్య వివేక ప్రక్రియ చేయిస్తోంది మన చేత. ఆత్మ అంటే ఏమిటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నమైనది, పంచకోశాలకు అతీతమైనది, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స్వరూపంగా ఏది ఉందో అది ఆత్మ అని తత్వబోధలో వస్తోంది. అంటే ప్రతి వ్యక్తిలోనూ చైతన్యం ఉంటుంది. దాన్ని చిత్ అని, ఆత్మ అని, బింబ చైతన్యం అని అంటారు. శరీరాన్ని అనాత్మ అంటారు. శరీరం అంటే మనస్సు కూడా వస్తుంది. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ లేదా కార్యకరణ సంఘాతము. ఆత్మ ఈ శరీరానికి భిన్నంగా ఉంటుంది.
దీన్ని బట్టి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ అనాత్మల మేలు కలయిక అని అర్థమవుతోంది. దీన్ని చేయి కాంతి ఉదాహరణ ద్వారా చూద్దాం. దీన్ని 3 దశల్లో అర్థం చేసుకోవాలి. మీరు చేయి చూపించి ఇక్కడ ఏముంది అని అడిగితే చేయి ఉంది అంటారు. చేయి ప్లస్ కాంతి ఉంది, అన్నింటినీ ప్రకాశింపజేసే కాంతి ఉంది అని దశల వారీగా మొదట చేయి ఉంది అంటారు. తర్వాత చేయి ప్లస్ కాంతి ఉంది అంటారు. ఆ తర్వాత అన్నింటినీ ప్రకాశింపజేసే కాంతి ఉంది అంటారు. ఇవన్నీ దశల వారీగా నేర్చుకుంటాం. ముందు చేతిని మాత్రమే చూస్తే 3వ దశలో చేతిని ప్రకాశింపజేసే కాంతిని చూస్తాం. ఈ విడదీయడం భౌతికంగా చేయం, చేతిని కోసుకోం, అది బుద్ధిలో కలిగే మార్పు. ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని ఆత్మ అనాత్మలకు అన్వయించి చూద్దాం. నేను ఎవరు అని అడిగితే నేను శరీరాన్ని అనే దశ నుంచి నేను శరీరాన్ని ప్లస్ చైతన్యాన్ని, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని దశల వారీగా నేర్చుకుంటాం. ముందు నేను శరీరాన్ని అని మాత్రమే అనుకుంటాం. తర్వాత నేను ఆత్మ అనాత్మల మేలు కలయికను అని తెలుసుకుంటాం. రెండింటినీ విడదీశాక నేను ఆత్మన అనాత్మన, నేను ఆత్మని అని అర్థం చేసుకోవాలి. ఇలా అనాత్మ నుంచి ఆత్మ వైపుకు దృష్టి మరల్చడానికి దృగ్దృశ్య వివేక ప్రక్రియ వాడాడు యమధర్మరాజు. దృగ్దృశ్య వివేక ప్రక్రియ. దృక్ అంటే చూసే నేను, దృశ్యం అంటే నా చేత చూడబడే ఆబ్జెక్టు ప్రమేయం, వివేకం అంటే దృశ్యం నుంచి దృక్వైపుకు దృష్టి మరల్చడం. ఈ ప్రక్రియలో సూత్రం ఏమిటి? చూసే నేను చూడబడే వస్తువుకు భిన్నంగా ఉన్నాను. ఈ సూత్రాన్ని అన్వయించి చూద్దాం. జగత్తు వేరు, నేను వేరు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణకు నా ముందున్న ఈ పుస్తకం వేరు, నేను వేరు. ఇంకా శరీరం తీసుకుంటే శరీరం నేను కాదు. జగత్తు చూడడానికి శరీరం ఒక మాధ్యమం, కళ్ళజోడు కూడా ఒక మాధ్యమమే. కానీ అది దగ్గరగా ఉండడం వల్ల మనం దాన్ని వేరే వస్తువుగా భావించాం. శరీరానికి వచ్చే మార్పులు తెలుస్తున్నాయి కాబట్టి నేను శరీరం కాదు, నేను వేరు, శరీరం వేరు. అలాగే మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి. ఆలోచనలు ఉన్న ఆలోచన లేని మనస్సు సాక్షిభూతంగా చూస్తుంది ఆత్మ చైతన్యం. అందువల్ల నాకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలియదని నాకు తెలుసు. అందువల్ల నేను మనస్సును కూడా కాదు, నేను చైతన్యాన్ని. ఎలా చూడాలి అనకూడదు, నేను చైతన్యాన్ని. ఈ చైతన్యాన్ని ఎలా చూడాలి అనకూడదు. దృగేవ నతు దృశ్యతే. చైతన్యం చూసేదే గాని చూడబడేది కాదు. కళ్ళు అన్నింటినీ చూస్తాయి కానీ వాటిని చూడలేవు, కానీ ఆ కళ్ళని చూడలేవు. కళ్ళు ఉన్నాయని ఏమిటి నమ్మకం అని అడిగితే అది ఎంత అర్థం లేని ప్రశ్న. అలా చైతన్యం ముందర ఏమిటి నమ్మకం అనే ప్రశ్న కూడా అర్థం లేని ప్రశ్న. చైతన్యం వల్లే మనస్సు, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవస్థాత్రయ సాక్షి చైతన్యము. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని అవస్థాత్రయ విచారణ ద్వారా చూపిస్తున్నాడు గురువు. జాగ్రత్త అవస్థలో మనస్సు ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తాం. స్వప్నావస్థలో మనస్సు సృష్టించిన అంతర్గత ప్రపంచాన్ని అనుభవిస్తాం. రెండింటిలోనూ మనస్సు చూస్తోంది. మొదటి అవస్థలో బాహ్య ప్రపంచాన్ని, రెండో అవస్థలో తను సృష్టించిన అంతఃప్రపంచాన్ని చూస్తోంది.
జాగ్రత్త అవస్థలో దేశకాలాలు వేరు, స్వప్నావస్థలో దేశకాలాలు వేరు. స్వప్నావస్థలో జాగ్రత్త కాలం పోతుంది, సుషుప్తిలో జాగ్రత్త కాలం స్వప్నకాలం రెండూ పోతాయి. కానీ అన్ని అవస్థల్లోనూ సమానంగా ఉన్నది చైతన్యం. నేను ఈ అవస్థాత్రయ సాక్షి చైతన్యాన్ని. ఎందుకంటే ఈ 3 అవస్థలు నాకు తెలుస్తున్నాయి. సర్వాత్మ భావన ఆత్మ చైతన్యమైన సర్వవ్యాపకమైన వస్తువు ద్వారానే ప్రకటితమవుతుంది. చైతన్యాన్ని బింబ చైతన్యం అని కూడా అంటారు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసేదాన్ని ప్రతిబింబ మాధ్యమం అని, ప్రతిబింబింపబడిన చైతన్యాన్ని ప్రతిబింబ చైతన్యమని అంటారు. దీన్ని చిదాభాస అని కూడా అంటారు. ఎన్ని ప్రతిబింబ మాధ్యమాలుంటే అన్ని ప్రతిబింబ చైతన్యాలు ఉన్నాయి. అలా వ్యష్టిపరంగా ప్రతిబింబ చైతన్యాలు 3, సమష్టిపరంగా ప్రతిబింబ చైతన్యాలు 3 ఉన్నాయి. వాటి పట్టిక చూద్దాం. బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం. వ్యష్టిలో సూక్ష్మ శరీరం ప్లస్ చిదాభాస ఒక ప్రతిబింబ చైతన్యం, దాన్ని విశ్వ అంటారు. సమష్టిలో స్థూల ప్రపంచం ప్లస్ చైతన్యాన్ని విరాట్ అంటారు. ఇది ప్రతిబింబ చైతన్యం. అలాగే సూక్ష్మ శరీరం ప్లస్ చైతన్యాన్ని తేజస అంటారు. సమష్టిలో సూక్ష్మ ప్రపంచం ప్లస్ చైతన్యాన్ని హిరణ్యగర్భ అంటారు. వ్యష్టిలో కారణ శరీరం ప్లస్ చైతన్యాన్ని ప్రాజ్ఞ అంటారు. సమష్టిలో కారణ ప్రపంచం ప్లస్ చైతన్యాన్ని ఈశ్వర లేదా అంతర్యామి అంటారు. యదేవేహ తదమృత, యదేవేహ తదముత్ర, యదముత్ర తదన్విహ, మృత్యోస మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. వ్యష్టి ఉపాధిలో ఏ చైతన్యం ఉందో సమష్టి ఉపాధిలో కూడా అదే చైతన్యం ఉంది. చూడడానికి ఒక దాంట్లో పేలవంగా, ఒక దాంట్లో ప్రకాశవంతంగా ఉంది. దానికి కారణం ప్రతిబింబించే మాధ్యమంలో తేడా. వ్యష్టిలో రాగద్వేషాలు, కామ క్రోధాలు, లోభ మోహాలు, మద మాత్సర్యాలు ఉంటే సమష్టిలో ఉత్కృష్ట గుణాలు ఉంటాయి. జీవాత్మగా నేను అల్పుడనని, పరిమితి ఉన్న జీవినని అనుకుంటాను. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అనుకుంటాను. కానీ ఈ ప్రతిబింబాలు తీసివేస్తే బుద్ధిలో రెండింటిలోనూ సమానంగా ఉన్నది బింబ చైతన్యం మాత్రమే. జీవాత్మ పరమాత్మ పదాలు ఒకే ఆత్మకు విశేషణాలు. జీవ పరమ పదాలు తీసేస్తే ఉన్నది ఒకటే ఆత్మ, అది నిర్గుణ బ్రహ్మ. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్. ధర్మాధర్మాలకు, కార్యకారణాలకు విలక్షణంగా కాలానికి అతీతంగా ఉన్న ఆత్మ ఇదే. దీని ద్వారా జీవాత్మ పరమాత్మ ఐక్యం వచ్చింది. కాబట్టి ఈ మంత్రం ఒక మహావాక్య మంత్రం. ఆత్మ చైతన్యమే ఇటు వ్యష్టిలోనూ అటు సమష్టిలోనూ ఉండటం వల్ల చైతన్యం సర్వాత్మకం. దీన్ని సర్వాత్మ భావన అంటారు. దేశకాల అతీతము. నిజానికి చైతన్యం ఒక చోట పరిమితం అవదు, కానీ పరిమితమైనట్టుగా అనిపిస్తుంది. ఆలోచనలకి సాక్షి చైతన్యంగా ఉంది. ఈ చైతన్యం ఎక్కడ ఉంది? స్థూల శరీరంలో హృదయంలో ఉంది, హృదయంలో మనసులో ఉంది, మనసులో చైతన్యం ఉంది. శరీరం ఆలయం అయితే హృదయం గర్భగృహం. అందులో చైతన్యం అంగుష్ట మాత్రంగా ఉంది అన్నది మర్చిపోకూడదు.
హృదయం మన పిడికిలి అంత ఆకారంలో ఉండబట్టే అందులో పట్టేది అంగుష్టం. చైతన్యం హృదయంలో ఉంది అంటే సర్వవ్యాపకమైన చైతన్యం హృదయంలో కూడా ఉంది అని అర్థం. ఉన్నది ఒకటే చైతన్యం, అందులోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఉన్నది ఒకటే, జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే. దేశానికి కాలానికి అతీతమైనది. ఈశానో భూత భవ్యస్య, పరమాత్మ భూతకాలంలోనూ భవిష్యత్తులోనూ ఉన్నాడు. అంటే మధ్యకాలమైన వర్తమానం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కాలానికి అతీతంగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆత్మ దేశకాల అతీతము. తర్వాత జ్యోతిషాం జ్యోతి, చైతన్యానికి అధూమక అగ్నితో పోల్చాడు యమధర్మరాజు. ఇక్కడ అధూమకం అంటే పొగలేని అగ్ని, అంతటినీ ప్రకాశింపజేసే శక్తి గలది. ఉపాధిని పొగతో పోలిస్తే పొగలేని అగ్ని అంటే నిరాకార శుద్ధ చైతన్యం, అది స్వయం ప్రకాశక జ్యోతి. శాస్త్రంలో జ్యోతి అంటే దాని సమక్షంలో వస్తువులన్నీ కనబడతాయి అని నిర్వచనం వస్తుంది. ఆ నిర్వచనం ప్రకారం ప్రతి ఇంద్రియము ఒక జ్యోతే. ఇంద్రియాలు మనస్సు తోడైతేనే పనిచేస్తాయి కాబట్టి మనస్సు ఒక జ్యోతి. ఆలోచనలు ఉన్నా ఆలోచన లేని మనస్సుకు సాక్షిగా చూస్తుంది ఆత్మ. కాబట్టి ఆత్మ జ్యోతిషాం జ్యోతి. జ్ఞాన సాధన, అంతర్ముఖత్వం. ఇక్కడ ఒక ముఖ్యమైన జ్ఞాన సాధనని వివరిస్తున్నాడు యమధర్మరాజు. నిజానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. పరాంచికాని వ్యతుణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఆత్మజ్ఞానం పొందాలంటే అంతర్ముఖుడై ఉండాలి. మన ఇంద్రియాలు మనస్సు ఎంతసేపు బాహ్యంగా పరుగులు తీస్తాయి, వాటిని నిందించి లాభం లేదు. భగవంతుడే ఇంద్రియాలను బహిర్ముఖంగా ఏర్పరిచాడు. అందువల్ల అవి బాహ్య ప్రపంచాన్నే చూస్తున్నాయి. బాహ్యంగా పరుగులు తీస్తే అనాత్మ వైపు ఆకర్షితులవుతాయి. శరీరం మనస్సులతో మమేకం చెందుతాం. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే అంతర్ముఖులం అవ్వాలి. అంతర్ముఖులు అవడం కష్టమే కానీ ఉపాసన ద్వారా సాధించాలి. జ్ఞానఫలం. జ్ఞానఫలాన్ని 3 పదాలతో నిర్వచిస్తాడు యమధర్మరాజు. అవి కామ నివృత్తి, శోక నివృత్తి, భయ నివృత్తి. కామ నివృత్తి, ఆత్మజ్ఞానం పొందితే నేను పరిపూర్ణుణ్ణి. ఆత్మజ్ఞానం పొందితే నేను పరిపూర్ణుణ్ణి అనే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల కోరికలు మటుమాయమవుతాయి. దయానంద సరస్వతీజీ అంటారు, ప్రతి వ్యక్తి ఇప్పుడున్న దానికన్నా భిన్నంగా ఉండాలనే తపనతో కృషి చేస్తూ ఉంటాడు. బ్రహ్మచారి భార్య కావాలనుకుంటాడు. దాని అర్థం బ్రహ్మచారిగా తన జీవితం బాగాలేదని అనుకుంటాడు. అలాగే గృహస్థు పిల్లలు కావాలనుకుంటాడు. పిల్లలు లేని జీవితం బాగాలేదనుకుంటున్నాడు. కాబట్టి అంటే ఉన్నదేదో బాగాలేదు, మరేదో పొందాలి అనుకుంటాం. కానీ ఆత్మజ్ఞానం పొందితే ఆనందం కోసం కర్మ చేయరు, ఆనందంతో చేస్తారు. దీన్ని కామ నివృత్తి అంటారు. శోక నివృత్తి, ఆత్మానం మత్వా ధీరో న శోచతి. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి శోకింపడు. భయ నివృత్తి, నతతో విజుగుప్సతే. జీవాత్మ పరమాత్మ ఐక్యం తెలిసిన వ్యక్తి భద్రత కోరడు. నేహ నానాస్తి కించన,
ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతాడో అప్పుడే అద్వైతాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ కొంచెం కూడా బహుత్వం లేదని అర్థం చేసుకుంటాడు. అప్పుడే అద్వైతాన్ని అనుభవిస్తాడు. అద్వైతాన్ని అనుభవిస్తాడంటే అంతా ఇక్కడ ఆ చైతన్య తత్వమే, చైతన్యం తప్పితే మరొకటి లేదు అని అర్థం చేసుకుంటాడు. ఆ నిజత్వంలో జీవిస్తాడు. ఇక్కడ కొంచెం కూడా బహుత్వం లేదని అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే బహుత్వం లేదో అప్పుడే భయం పోతుంది. రెండోది ఉంటేనే కదా భయం ఉండేది. ఇందులో ముఖ్యమైన మంత్రాలు 1, 2, 10, 11. ఇప్పుడు అధ్యాయం 2లో ఉన్న 2వ వల్లి చూద్దాం. ఇందులో కూడా ఆ 3 అంశాలు మళ్ళీ చూస్తాం. అవి ఆత్మస్వరూపము, జ్ఞాన సాధన, జ్ఞాన ఫలం. ఇందులో 15 మంత్రాలు ఉన్నాయి. ఆత్మస్వరూపం. ఈ వల్లిలో ఆత్మస్వరూపాన్ని వర్ణించడానికి 3 ఉదాహరణలు తీసుకున్నాడు యమధర్మరాజు. అవి అగ్ని దృష్టాంతం, వాయు దృష్టాంతం, సూర్య దృష్టాంతం. ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ముందుగా సర్వగతం. 3 ఉదాహరణలలోనూ ఇంచుమించుగా ఈ 2 పాదాలు వస్తాయి. ఒకే అగ్ని ప్రపంచంలోని అనేక రకాల వస్తువుల్లో ఆయా రూపాల్లో ఎలా విరాజిల్లుతుందో, అలాగే సమస్త జీవుల్లోనూ ఉన్న ఆత్మ ఒకటే అయినప్పటికీ అనేక ప్రాణుల్లో అనేక రూపాల్లో విరాజిల్లుతోంది. అలాగే ఆ రూపాలకు బయట కూడా ఉంది. ఇనపగరిటె కాలితే ఎర్రగా కనబడుతుంది. రూపం లేని అగ్నికి రూపాన్ని ఆపాదిస్తున్నాం. అలా రూపం లేని చైతన్యానికి రూపాన్ని ఆపాదిస్తున్నాం. కానీ చైతన్యం మాత్రం సర్వగతం. అలాగే వాయువు కూడా, వాయుతత్వం ఒకటే అయినా అది వివిధ శరీరాల్లోకి ప్రవేశించినప్పుడు ప్రాణమయ కోశంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మ సర్వగతం. సూర్య దృష్టాంతానికి వచ్చేసరికి సూర్యకాంతికి చైతన్యానికి అనేక పోలికలున్నాయి. అగ్నికి వాయువుకి చెప్పిన సర్వగతం లక్షణంతో మొదలు పెడదాం. ఇప్పుడు తక్కినవి చూద్దాం. ఏకం. సూర్యో యదా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తదా సర్వభూతాంతరాత్మ న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. సూర్యుడు ఒకడే, చైతన్యం ఒకటే, అందువల్ల ఏకము. నిరాకారము. సూర్యకాంతికి రూపం లేదు. రూపం ఉన్న వాటి మీద పడి ఆయా రూపాన్ని ప్రకాశింపజేస్తుంది. కానీ దానికంటూ రూపం లేదు. చైతన్యం కూడా నిరాకారము. నిర్వికారము. ఈ రెండిటికి వికారాలు లేవు. సూర్యకాంతికి చైతన్యానికి వికారాలు లేవు. వస్తువు మారితే కాంతి మారదు. మన శరీరం మడతలు పడిన చైతన్యంలో మార్పు లేదు. అకర్త అభోక్త. చైతన్యం సమక్షంలో అనేక పనులు అవుతున్నాయి. సూర్యకాంతి సమక్షంలో అనేక పనులు అవుతున్నాయి. కానీ సూర్యకాంతి ఏ పని చేయటం లేదు. అలాగే చైతన్యం కూడా అకర్త అభోక్త. అఖండం. కాంతిని చైతన్యాన్ని భాగాలుగా చేయలేం. సూర్యకాంతిలో కొంత భాగాన్ని కోసి మనం ఇంటికి తీసుకువెళ్ళలేం. చైతన్యానికి అవయవాలు లేవు. చైతన్యం అఖండం. సర్వప్రకాశకం. అన్నింటినీ ఈ కాంతి ప్రకాశింపజేస్తుంది. అలాగే చైతన్యం జడవస్తువైన శరీరాన్ని, మనసుని, ఇంద్రియాల్ని చేతనవంతం చేస్తుంది. సర్వప్రకాశం. అన్నింటినీ ఈ చైతన్యం, సూర్యకాంతి ప్రకాశింపజేస్తున్నాయి. అసంగం.
సూర్యకాంతి ప్రసరింపజేస్తున్న ప్రదేశం అశుద్ధంగా ఉన్న సూర్యకాంతి అయితే అశుద్ధం కాదు. అలాగే మన శరీరాలు అశుద్ధంగా ఉన్న వాటితో ఉన్న చైతన్యానికి ఈ అశుద్ధం అంటదు. అందువల్ల చైతన్యం అసంగము. ఈ ఉదాహరణ కృష్ణ పరమాత్మ ఆరువు తీసుకున్నాడు. ఆ మాటకు వస్తే కఠోపనిషత్తు నుంచి కృష్ణ పరమాత్మ భారీగా అనేక మంత్రాలు అలాగే తీసుకోవడము, వాటి అర్థాన్ని తీసుకోవడము చేశాడు. యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః. జ్ఞాన సాధన. ఇక్కడ చెప్పబడిన సాధన వేదాంత విచారణ. దీన్ని యమధర్మరాజు అనుష్ఠానం అంటున్నాడు. అనుష్ఠాయన శోచతి విముక్తశ్చ విముచ్యతే. అనుష్ఠానం అంటే నిత్య కర్మను ఎలాగైతే రోజు చేస్తారో అలాగే వేదాంత విచారణ కూడా రోజు చేయాలి. మీరు అన్నపానాదులు రోజు ఎలా తీసుకుంటారో అలాగే వేదాంతం అర్థమైనా కూడా రోజు నేర్చుకుంటూ ఉండాలి. అందువల్లనే చాలా మంది ఆచార్యులు బోధ చేయడానికి ఇష్టపడతారు. స్వామీజీ కూడా మీకు అర్థమైతే నాకు వచ్చే ఆగంతుక ఫలం నిధిధ్యాసనం అంటారు. బోధ ద్వారా స్వామీజీ ఎప్పుడూ శాస్త్రంలో రమిస్తూ ఉంటారు. ఆత్మ విచారణను 4 దశల్లో చేస్తారని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. నేను ఆత్మ ప్లస్ ఆత్మల మేలు కలయికను. నేను శరీరంలో ఉన్న ఆత్మను. నేను శరీరంలోనే కాదు, శరీరం బయట కూడా ఉన్నాను. నేను శరీరంలోనే లేను. నిజానికి అన్ని శరీరాలు ఆత్మనైన నాలోనే ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని నిధిధ్యాసనం ద్వారా అణువున నిలబెట్టుకోవాలి. దీన్ని జ్ఞాన నిష్ఠ అంటారు. జ్ఞాన ఫలం జీవన్ముక్తి, విదేహముక్తి. విముక్త జీవన్ముక్తి, విముచ్యతే విదేహముక్తి. జీవించి ఉండగా జీవన్ముక్తి అనుభవిస్తాడు. అంటే శోక నివృత్తి, దుఃఖ నివృత్తి, భయ నివృత్తి కలుగుతుంది. మరణించాక విదేహముక్తి కలుగుతుంది. పునర్జన్మ ఉండదు. అవాంతర ఫలం జ్ఞానికి పునర్జన్మ ఉండదు. అంటే అజ్ఞాని మాట ఏమిటి? ఇది ముందు వలిలో చూస్తాం. మనసైవేదం ఆప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస మృత్యుం గచ్చతి యోగిహ నానేవ పశ్యతి. ఈ వలిలో 7వ మంత్రంలో వస్తుంది. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాను మన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం పొందకుండా ఈ లోకంలో లేని భిన్నత్వాన్ని ఉన్నట్టుగా చూస్తారో వారు జనన మరణ వృత్తంలో పడి తిరుగుతూ ఉంటారు. ఒక జీవిలో 5 అంశాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. జీవి మరణించినప్పుడు ఇక్కడ అజ్ఞాన జీవి గురించి చూస్తున్నాం. అతని స్థూల శరీరం ఇక్కడే కాలి బూడిదవుతుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి అది అంతటా ఉంటుంది. ఇంకా మిగిలింది 3: సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం. ఈ 3ంటిని కలిపి జీవాత్మ అంటారు. అజ్ఞాని విషయంలో ఈ 3 అతని కర్మఫలానికి తగ్గట్టుగా ప్రయాణం చేసి లోకాలకు వెళ్ళి పునరపి జననం పునరపి మరణం పొందుతూ ఉంటాయి. జ్ఞానికి సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంలోనూ, కారణ శరీరం కారణ ప్రపంచంలోనూ, ప్రతిబింబ చైతన్యంతో పాటు లయమైపోతాయి. శరీరాలు లేవు కాబట్టి ఇంకా ప్రతిబింబ చైతన్యం ఏర్పడదు. అస్థి ఇత్యేకే నాయమస్థితి చైకే అని నచికేతుడు అడిగిన దానికి జవాబిది. అజ్ఞాని జీవాత్మ మరణించాక లోకాలకు ప్రయాణిస్తే జ్ఞానిపరంగా ఆత్మకు మరణం లేదు. అది నిత్యం, సత్యం, శాశ్వతం, ఏకం. ఇప్పుడు ఈ అధ్యాయంలోని 3వ వల్లి చూద్దాం. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. ఇందులో కూడా ముందు చూసిన 3 అంశాలని చూస్తాం. అవి ఆత్మస్వరూపము, జ్ఞాన సాధన, జ్ఞాన ఫలం.
ముందుగా ఆత్మస్వరూపం చూద్దాం. ఈ వల్లిలో కూడా ఆత్మస్వరూపం గురించి కొన్ని లక్షణాలు చూద్దాం. ముందుగా జగత్ కారణం. ఇది చూపించడానికి అశ్వత్థ వృక్ష కల్పన తీసుకున్నాడు యమధర్మరాజు. కృష్ణ పరమాత్మ కూడా వృక్ష కల్పన తన బోధలో చూపించాడు. ఈ రెండింటిలోనూ శంకర భగవత్పాదులు సంసారానికి వృక్షానికి మధ్య అనేక పోలికలను వివరించారు. వాటిలో కొన్ని మహత్వం, ఆద్యంతరహితం, అనిర్వచనీయత్వం, మూలత్వం, శాఖావత్వం. ఇక్కడ జగత్పరంగా చూద్దాం. చెట్టుకు 3 దశలు ఉంటాయి. అవి విత్తనం, మొక్క, వృక్షం. అలాగే జగత్ అనే వృక్షానికి 3 దశలు: కారణ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం. ఇంకొక అంశం మూలత్వం. కనబడని వేరు కనబడే చెట్టు కింద ఉంది. అదే చెట్టుకి మూలం లేదా ఆధారం. అలాగే కనబడే జగత్తు నుంచి కనబడని బ్రహ్మను తెలుసుకోవచ్చు. కార్యం నుంచి కారణం తెలుసుకోవచ్చు. బ్రహ్మను జగత్ కారణంగా తెలుసుకోవడాన్ని తటస్థ లక్షణము అంటారు. తటస్థ లక్షణం చెప్పినప్పుడు సగుణ ఈశ్వరుడు బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. నియంత, మొత్తం జగత్తు బ్రహ్మ నుంచి అభివ్యక్తం అవటమే కాదు, ఈశ్వరుడు వజ్రాయుధం ఎత్తి పట్టుకున్నాడన్న గొప్ప భయంతో జగత్తులో అన్ని పనులు జరుగుతున్నాయి. భయాదస్యాదగ్నిస్తపతి, భయాత్తపతి సూర్య, భయాదింద్రశ్చ వాయుశ్చ, మృత్యుధావతి పంచమః. ఈ మంత్రంలో దేవతలు ఎలా భయపడుతున్నారో వస్తుంది. ఇంచుమించు ఇదే మంత్రం తైత్రీయోపనిషత్తులో కూడా వస్తుంది. ఈశ్వరుడు భయం వల్లనే అగ్ని బండుతోంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, తమ తమ పనులను నిర్వహిస్తున్నారు. పంచమ దేవత అయిన యమధర్మరాజు కూడా ఆ భయం వల్లనే తన నిర్వహణలో పరుగులు పెడుతున్నాడని తనే స్వయంగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఈశ్వరుని జగత్తు యొక్క నిమిత్త కారణంగా చూస్తున్నాం. పంచకోశాతీతం. పంచకోశాతీత లక్షణాన్ని ఇంతకు ముందు కూడా చూసాం. మళ్ళీ చెబుతున్నాడు యమధర్మరాజు. ఇంద్రియాల కన్నా మనస్సు శ్రేష్టమైనది, మనస్సు కన్నా బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కన్నా సమష్టి బుద్ధి శ్రేష్టమైనది, సమష్టి బుద్ధి కన్నా అవ్యక్తం శ్రేష్టమైనది, అవ్యక్తం కన్నా ఆత్మ లేదా చైతన్యం శ్రేష్టమైనది. ఆ చైతన్యాన్ని మించినది మరొకటి లేదు. సా కాష్ట సా పరాహ. జ్ఞాన సాధన, ఆత్మజ్ఞానం పొందడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే చైతన్య రూపాన్ని ఎవరూ చూడలేరు, పైగా అది నువ్వే అంటోంది శాస్త్రం. అందువల్ల ఆత్మజ్ఞానం పొందాలంటే సమ్యక్ దర్శనం ఉన్న బుద్ధి కావాలి, చాలా ఏకాగ్రత కావాలి. స్థూల బుద్ధి నుంచి సూక్ష్మ బుద్ధికి రావాలి. ముంజగడ్డి నుంచి ఈనెన్ని వేరు చేసినట్టుగా ఆత్మను స్వంత శరీరం నుంచి వివేకంతో వేరు చేయాలి. అష్టాంగ యోగం. సగుణ ఈశ్వర ఉపాసన చేస్తే ఏకాగ్రత అలవడుతుంది. శరీరం, పంచేంద్రియాలు, మనస్సు, ప్రాణాలు అదుపులో పెట్టడానికి అష్టాంగ యోగం ఉపయోగపడుతుంది. నిధిధ్యాసనం. శ్రవణ మననాలు చేశాక ఆత్మజ్ఞానంలో నిలబడ్డానికి నిధిధ్యాసన చేయాలి. ఇక్కడ 2 రకాలు చూస్తాం. బ్రహ్మ అభ్యాస నిధిధ్యాసన ఒకటి, దానిలో మళ్ళీ మళ్ళీ వినడం, మళ్ళీ రాయడం, ఎవరికైనా బోధించడం. రెండోది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. ఇందులో సర్వాధిష్టానమైన బ్రహ్మను నేనే అని పదే పదే ధ్యానించడం, లేదా ఆత్మ లక్షణాలైన ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము వంటి వాక్యాలు నేను నిత్యము, నేను సత్యము అని పదే పదే ధ్యానించడం. ఇంకా ఉపాసన. మొదట్లో యమధర్మరాజు నచికేత యజ్ఞం బోధించినప్పుడు దాన్ని విరాట్ ఉపాసనతో జోడించి చెప్పాడు. ఈ వలిలో బ్రహ్మజ్ఞానం పొందలేని పాఠకునికి ప్రత్యామ్నాయ మార్గం చెబుతున్నాడు. ఈ అజ్ఞాని సాధకుడు చేసేది సగుణ ఈశ్వర ఉపాసన కాబట్టి అతనికి ఊర్ధ్వలోకాలకి ప్రయాణం ఉంటుంది.
ఉపాసకుని ప్రాణం మరణం తర్వాత సుషుమ్నా నాడి నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా శుక్లగతిలో బ్రహ్మలోకంకు వెళ్తుంది. ఉపాసకుడు అక్కడ బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు. అధ్యారోప అపవాద ప్రక్రియ. అస్థి ఇత్యేవోప లబ్ధవ్య తత్వభావేన చోభయోః. అస్థి ఇత్యేవోపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. బ్రహ్మ అస్థి నుంచి బ్రహ్మ అస్మికి రావాలి. బ్రహ్మ అస్థి అంటే పరోక్ష జ్ఞానం, బ్రహ్మ అస్మి అంటే అపరోక్ష జ్ఞానం. అధ్యారోప అపవాద ప్రక్రియ వాడుతుంది శాస్త్రం. ముందు కుండ మట్టి ఉదాహరణ చూద్దాం. కుండ ఉంది అంటే కుండ ఒక కార్యము. కుండ మట్టి నుంచి ఉత్పత్తి చెందింది అంటే మట్టి కారణము, కుండ కార్యము అయింది. దీన్ని అధ్యారూపము అంటారు. కుండకు మట్టి లేకుండా విడిగా ఉనికి లేదు అంటే కుండ మిథ్య. కుండకి స్వతంత్రంగా ఉనికి లేదు కాబట్టి కుండ మిథ్య. కుండ లేకపోతే మట్టికి కారణత్వ హోదా లేదు. కారణత్వ హోదా లేదు, మట్టి లేదు అనకూడదు. దీన్ని అపవాదము అంటారు. ఈ రెండు కలిపితే మట్టి కార్యకారణ విలక్షణము. ఇప్పుడు జగత్తు బ్రహ్మపరంగా చూద్దాం ఇదే విషయాన్ని. జగత్తు ఉంది అంటే జగత్తు ఒక కార్యము. జగత్తు బ్రహ్మ నుంచి వచ్చింది అంటే బ్రహ్మ జగత్తుకు కారణము. ఇది అధ్యారూపము. జగత్తుకు బ్రహ్మ లేకుండా విడిగా ఉనికి లేదు అంటే జగత్తు మిథ్య. జగత్తుకు స్వతంత్రమైన ఉనికి లేదు, జగత్తు మిథ్య. జగత్తు లేకపోతే బ్రహ్మకు కారణత్వ హోదా లేదు, కారణత్వ హోదా ఉండదు. బ్రహ్మ లేదు అనకూడదు ఇక్కడ కూడా. దీన్ని అపవాదము అంటారు. ఇది అధ్యారోప అపవాద ప్రక్రియ. ఈ రెండు కలిపితే బ్రహ్మ కార్యకారణ విలక్షణము. దీని తర్వాత ఆ బ్రహ్మని నేనే చూపిస్తుంది శాస్త్రం. జ్ఞాన ఫలం సాధకుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ జ్ఞాన ఫలం ఉపాసకుడు కాని వ్యక్తి వివిధ నాడుల ద్వారా వివిధ లోకాలకు వెళ్తాడు. ఉపాసకుడు శుక్రగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర జ్ఞానాన్ని పొంది క్రమముక్తిని పొందుతాడు. జ్ఞానం జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి పొందుతాడు. జీవన్ముక్తి అంటే కోరికలు నశిస్తాయని, శోకం ఉండదని, ఆనందంతో ఉంటాడని, మనస్సు యొక్క అన్ని ముడులు విడిపోతాయని వివరిస్తాడు. ఈ సందర్భంలో మనుష్య జన్మను స్తుతిస్తున్నాడు యమధర్మరాజు. మనుష్య జన్మలో ఆత్మజ్ఞానం పొందగలని ముందే చెప్పి వేరువేరు లోకాల్లో ఆత్మజ్ఞానం పొందిన అంత ఫలవంతంగా ఉండదని వివరిస్తున్నాడు. యదా దర్శే తదాత్మని యదా స్వప్నే తదా పితృలోకే యదాప్సు పరీవ దదృశే తదా గంధర్వలోకే ఛాయాతపయోరువ బ్రహ్మలోకే. ఇక్కడ బుద్ధిలో అద్దంలో స్పష్టంగా కనబడ్డట్టు పితృలోకంలో కలలోలాగా, గంధర్వలోకంలో నీటిలో నీడలాగా, బ్రహ్మలోకంలో నీడ ఎండాలాగా స్పష్టంగానూ ఆత్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మలోకంలో స్పష్టంగా కలుగుతుంది నిజమే, కానీ బ్రహ్మలోకానికి వెళ్ళడమే బ్రహ్మ ప్రళయం. అందువల్ల ఇంత దుర్లభమైన మనుష్య జన్మ పొందినందుకు ఈ జన్మలోనే ఆత్మజ్ఞానం పొంది నేను విధించే జనన మరణ వృత్తం నుంచి తప్పించుకోమని యమధర్మరాజు సూచిస్తున్నాడు. ఈ ఫలాన్ని అమృతత్వ ప్రాప్తిగా వర్ణించాడు. ఈ జ్ఞానం యమధర్మరాజు నుంచి పొందిన నచికేతుడు జీవన్ముక్తి పొందాడని, ఎవరైనా ఈ జ్ఞానాన్ని ఇలాగే పొందితే ఇలాగే సంసారం నుంచి విముక్తి పొందొచ్చని ఉపనిషత్తు కూడా హామీ ఇస్తోంది. దీన్ని బట్టి శ్రద్ధ ఉంటే ఎవరైనా ఆత్మజ్ఞానం పొందవచ్చని అర్థమవుతోంది. శాంతి పాఠంతో ఇది ముగిద్దాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు పాఠం ముగించే ముందు కఠోపనిషత్తు ఈ 2వ అధ్యాయం విహంగ వీక్షణం చేద్దాం. 8 అంశాలు మనం ఎంచుకున్న 8 అంశాలకి సమాధానాలు రాబడదాం. ముందుగా ఈ కఠోపనిషత్తు ఏ వేదంలోనిది? ఈ కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినది. యజుర్వేదం 2 రకాలు ఉన్నాయని చూసాం. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం. ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటి ఉపనిషత్తు. ఇంకా శాంతి పాఠం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సహనాభవతు సహనో భునక్తు అనేటటువంటి శాంతి పాఠం. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది? ఈ పేరు వెనుక కారణం చూద్దాం. కఠోపనిషత్తు కాటక శాఖకు చెందినది. ఇంకొక కారణం కఠర్షి నుంచి వచ్చింది. అందువల్ల కఠోపనిషత్ అని, కాటకోపనిషత్ అని అంటారు ఈ ఉపనిషత్తుని. ఇంకా తర్వాతి అంశం ఉపనిషత్తు వివరాలు, ఉపనిషత్తు నిర్మాణం. ఇందులో 2 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలోనూ 3 ఖండాలు ఉన్నాయి. వెరసి 6 ఖండాలు, 2 అధ్యాయాలు. మొత్తంగా మంత్రాలు 119 మంత్రాలు ఉన్నాయి. అధ్యాయం 1లో 3 వల్లులు, అధ్యాయం 2లో 3 వల్లులు ఉన్నాయి. అధ్యాయం 1లో ఆత్మ నిర్వచనాలు అనేకం వస్తున్నాయి. అవి ఆత్మ చైతన్య స్వరూపము, నిర్వికారము, అకర్త, అభోక్త, సర్వ అధిష్టానము, నిరుపాధిక సోపాధిక చైతన్యము, అనంతము, దేశకాల అతీతము. 3వ వల్లిలో ఆత్మ పంచకోశాతీతము, సూక్ష్మము, ఇంద్రియ అగోచరము అని వచ్చింది. ఇంకా అధ్యాయం 2లో మొదటి వల్లిలో ఆత్మ చైతన్య స్వరూపము, అవస్థాత్రయ సాక్షి, సర్వాత్మ భావన, దేశకాల అతీతము, జ్యోతిషాం జ్యోతి, ఈ వివరాలు వచ్చాయి. అధ్యాయం 2వ వల్లిలో సర్వగతము, ఏకము, నిరాకారము, నిర్వికారము, అకర్త, అభోక్త, అఖండము, సర్వప్రకాశము, అసంగము, ఈ లక్షణాలు వచ్చాయి. 3వ వల్లిలో జగత్కారణము, నియంత, పంచకోశాతీతము, ఇవన్నీ ఆత్మ లక్షణాలు. ఇంకా 5వ అంశము మహావాక్యాలు. ఈ ఉపనిషత్తులో మహావాక్యాలు మనకి అడుగడుగునా కనిపిస్తాయి. ఉదాహరణకు ఒకటి చూద్దాం. అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివా ధూమకః ఈశానో భూతభవ్యస్య సయేవాద్యసవు స్వః ఏతద్వై తత్. అంగుష్టమాత్ర పురుష అంటే జీవాత్మగా బొటనవేలి ప్రమాణంలో ఉన్నాడు. ఈశానభూత భవ్యస్య అంటే పరమాత్మగా దేశకాల అతీతంగా ఉన్నాడు. అంటే అంగుష్టమాత్రంగా ఉన్నటువంటి జీవాత్మే దేశకాల అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ. అంటే జీవుడు ఆ పరమాత్మ 2 ఆత్మపరంగా ఒకటే అనేటటువంటి ఆ ఐక్యాన్ని సూచిస్తోంది ఈ మంత్రం. ఇది మహావాక్య మంత్రం. ఇలా చాలా మంత్రాలు ఉన్నాయి. కఠోపనిషత్తులో ముఖ్యమైన మంత్రాలు ప్రథమోధ్యాయంలో ప్రథమావళిలో 20, 26, 27, ద్వితీయావళిలో 1, 2, 7, 9, 10, 15, ద్వితీయావళిలో 3, 9, 15. ఇంకా 2వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి మంత్రాలు మొదటి వలిలో 7వ మంత్రం నుంచి 13వ మంత్రం వరకు, 2వ వలిలో
1, 2, 10, 11. మూడో వల్లిలో ముఖ్యమైన మంత్రాలు 1, 14, 15, 17. ప్రత్యేకత: రథకల్పన, దృగ్దృశ్య ప్రక్రియ, పంచకోశ వివేకము, అధ్యారోప అపవాద ప్రక్రియ. మృత్యుదేవతైన యమధర్మరాజే తను విధించే జనన మరణ వృత్తి నుంచి తప్పించుకోగలిగే ఆత్మజ్ఞానాన్ని బోధించడం. 9 ఏళ్ల బాలుడు ఆత్మజ్ఞానాన్ని కోరి తనకు సాధన చతుష్టయ సంపత్తి అనే అధికారిత్వం ఉందని చూపించుకుని ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందడం. నచికేతం ద్వారా అనేక అంశాలు నేర్చుకుంటాం. తండ్రి పట్ల గౌరవం, సమాజ శ్రేయస్సు, పరిపక్వత, సత్య పరిపాలన, శాస్త్రం మీద శ్రద్ధ, అలా ఎన్నో. కఠోపనిషత్తు ముగిసేలోపుని వల్లవేసే వాక్యాలు: ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అంటే అనుభవించే నువ్వే అది ఎప్పటికీ, అనుభవింపబడే వస్తువు కాదు అన్నటికీ. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా చూసే సాక్షి చైతన్యాన్ని నేను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.